హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. మార్నింగ్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ అవుతుంది కదా. లెమన్ వాటర్ అయితే తాగేసినానండి. తర్వాత రైస్ కడిగి పెట్టాను. ఇంకా పుదీనా రైస్ చేద్దామనేసి మిక్సీ పట్టుకుందామనేసి పుదీనా, అల్లం వెల్లుల్లి, మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటానండి. ఇంక ఇది మిక్సీ పట్టుకుని వచ్చేసుకోవడమే. ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది. మనం పుదీనా రైస్కి అయితే పోపు అయితే పెట్టుకుందాము. గీతో చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం జీడిపప్పు, హోల్ గరం మసాలా, మనం బిర్యానీకి గరం మసాలా అయితే వేస్తామో అవన్నీ వేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనాను అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని సాల్ట్ అండ్ పసుపు, కారం అయితే వేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి కానీ చాట్ మసాలా కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా అది బాగా వేగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే. రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ ఇట్లా ఏమైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే బాగుంటుంది కదా. దాంట్లో మొత్తం కర్రీ రైస్ మొత్తం పట్టేదాకా కలుపుకోవాలి. అందుకే రైస్ ముందుగా చల్లారబెట్టుకుంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకుని ఫైనల్గా నిమ్మకాయ పిండుకుంటే పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి నిన్నది పెసరట్ల పప్పు ఉంటే మేము పెసరట్లు వేసుకున్నాము. పిల్లలకైతే చాకోస్ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి. ఇంక ఇవి అయిన తర్వాత పిల్లలకైతే పెట్టిచ్చేసేయడమే. ఒకరికి బూస్ట్ కావాలి, ఒకరికి హార్లిక్స్ కావాలి. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.